కేర్నాస్ కిచెన్ కి స్వాగతం అండి। ఈ రోజు మనం ఒక సింపుల్ కర్రీ ఒకటి చూద్దాం। అది ఒక రీమేక్ కర్రీ। యాక్చువల్ గా మన దగ్గర ఉన్న కూరలు మిగిలిని అనుకోండి, ఓ పొద్దున్న మిగిలిని సాయంత్రం తినడానికి ఇష్టపడరు, సాయంత్రం మిగిలిని తెల్లారి తినడానికి ఇష్టపడరు। సో అట్లాగా ఈ రోజు నా దగ్గర మిగిలిన ఒక చికెన్ కర్రీని నేను దాన్ని ఎలా రీమేక్ చేస్తానో చూడండి। ఇందాకదేనా, ఉదయందేనా, ఇప్పుడుదేనా, ఏం తింటామనే అని అంటారు। యాక్చువల్గా మా ఇంట్లో కూడా సేమ్ అదే। కాబట్టి నేను దాన్ని ఒక రీమేక్ చేసి ఒక రీమేక్ కర్రీగా మేము ముందుకు తీసుకొస్తున్నాను। అఫ్కోర్స్ వాళ్ళకు కూడా చెప్తాను ఇది రీమేక్ కర్రీ అని। కాకపోతే ఎలా రీమేక్ చేస్తానో చూడండి। ఇది ఒక ½ కేజీ ఉన్న చికెన్ కర్రీ అండి। నేను ఆల్రెడీ కర్రీ చేశాను, తిన్నాక మిగిలిందే ఇది। సో దాంట్లో నేను గోంగూర వేసి రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను। అది ఒక కట్ట గోంగూర, పెద్ద కట్ట గోంగూర తుంచి కడిగి పెట్టుకున్నాను। దాన్ని ఇప్పుడు చేసే విధానం చూద్దాం। సింపుల్ అండి, మీరు కూడా చేసేయచ్చు ఊరికినే। దీంట్లోకి కొద్దిగా ఒక ½ గరిటె నూనె మటుకు పోసుకోవాలండి। ఎందుకంటే యాక్చువల్గా ఆల్రెడీ మనం పోసుకున్నాం, కానీ వేడెక్కిన గిన్నెలోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే అడుగంటుంది। సో దాన్ని మనం మార్చుకుందాం ఇప్పుడు। ఈ కర్రీని పాత్రలో ట్రాన్స్ఫర్ చేశాను, అంటే ఇది వేడెక్కింది। కొద్దిగా ఒక ½ గంట ఆయిల్ పోసాను, కూరని ఇందులోకి మార్చాను। ఇందులో అసలు గ్రేవీ లేదు కదా, యాక్చువల్గా నేను గ్రేవీ లేకుండా వండాను। ఇప్పుడు మనం గోంగూర వండాలి కాబట్టి, దాంట్లో గోంగూర ఉడకాలి కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ గోంగూర ఉడకడానికి పోసుకుందామండి। కొంచెం మనం పోసిన ఆయిల్ కొద్దిగా కూరలోకి కలిసేదాకా ఆగి వాటర్ పోసుకుందాం। అది కేవలం గోంగూర ఉడకటానికి మాత్రమే, అది సరిపోతుందండి। ఈ వాటర్ కొంచెం మరిగేటప్పటికి మనం గోంగూరని దాంట్లోకి మారుద్దాం। నేను దానికి మూత పెట్టేస్తున్నాను। ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దామండి। ఈ వాటర్ మరుగుతున్నాయి, దీంట్లోకి మనం కొన్ని లవంగాలు వేసుకుందామండి, ఒక 4। ఆల్రెడీ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కర్రీ వండినప్పుడు వేసాం కదా మనం। జస్ట్ ఒక 5-6 లవంగాలు, గోంగూర వేస్తున్నాం కాబట్టి లవంగాలు వేస్తే చాలా రుచి ఉంటుందండి। మనకు కావాల్సినవన్నీ వేసి వండిన కూరే కదా ఇది, మీ రుచికి సరిపడా మీరు కూడా వేసుకుని వండేసి దాన్ని ఇట్లా చేయండి। ఇప్పుడు ఈ గోంగూర నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను। ఇది చాలా ముదురు గోంగూర అండి, ఇట్లాంటిది వేస్తేనే బాగుంటుంది చికెన్లోకి కానీ, మటన్లోకి కానీ, పచ్చి రొయ్యల్లోకి కానీ। లేత గోంగూర వేస్తే ఏమవుద్దంటే పేస్ట్ లాగా అతుక్కుపోతుంది, ఇదైతే బాగుంటుంది। ఇప్పుడు దీన్ని ఇలానే మూత పెట్టేద్దామండి, లోపలికి వెళ్ళిపోతుంది కొద్దిగా ఆగేసరికి। ఒక 5 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి। దీన్నే మళ్ళీ కొత్తగా చక్కగా అప్పుడే వచ్చేసిన కర్రీలాగా ప్రజెంట్ చేయొచ్చు। ఇప్పుడు ఈ కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో, గోంగూర ఎక్కడి దాకా ఉడికిందో చూద్దామండి। మంచి ఆవిరి కొట్టింది కదా, ఇది ఇట్లా ఉడుకుతుందండి। ఇంకొక 2 నిమిషాలు ఉడికితే ఈ కర్రీ అయిపోద్దండి, చక్కగా మంచి గోంగూర చికెన్ రెడీ అయిపోద్ది। కూర అయిపోవచ్చిందని చూద్దామండి। అయిపోయిందండి కర్రీ, ఇలా ఆయిల్ తేలితే చాలండి, అయిపోయినట్టే। గోంగూర చికెన్ రెడీ అయిపోయింది। నేను ఒక ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు, ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను। ఇగోండి చికెన్ గోంగూర రెడీ అయిపోయింది, లేదా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది। మంచి ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా వండిన కర్రీ లాగా ఉంది కదా, బట్ ఇది లెఫ్ట్ ఓవర్ కర్రీ, రీమేక్ చేయబడిన కర్రీ। సో ఒకసారి ట్రై చేసుకోండి, మీకు కూడా ఏమన్నా మిగిలి ఉంటే, పిల్లలు కూడా అంటే పెద్దలు పిల్లలందరూ మిగిలిపోయిన కూర తిన్నా ఉన్న ఫీలింగ్తో ఉండరు। సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కేర్నాస్ కిచెన్, లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.